అయితే ఈసారి ఓటీటీ సీజన్ 2 నాన్ స్టాప్ కి ఎవరెవరు రాబోతున్నారు ఆ లిస్ట్ అంతా మనం ఈ రోజు రివీల్ చేస్తున్నాం అన్నమాట. అందరూ చూసుకోండి. రిచా పాని హీరోయిన్ అని ఒక హీరోయిన్ అన్నమాట. ఆవిడ అల్లరి నరేష్ గారితో ఇంకా చాలా కొన్ని పాత మూవీస్ లో యాక్ట్ చేశారు. ప్రణవి అన్కాలి అని హెయిర్ హోస్టెస్ అన్నమాట. ఆవిడ సుమన్ టీవీకి, అదన్ టీవీకి ఇంకా చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. తెలిసే ఉంటారు, తన నోన్ ఫేస్ అందరికి. ఇంకా తన ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ అండ్ ఎయిర్ హోస్టర్స్. స్వప్న జర్నలిస్ట్ గారు అని ఆవిడ ఆర్జీవి గారిని ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేశారనమాట. ఆవిడ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా బరేలక్క ఈ మధ్య పొలిటీషియన్ చాలా ఫేమస్ అయింది కదా, ఆమె కూడా ఈసారి రావచ్చు. మృదుల యాంకర్ గారు, నేత్ర ఫార్మర్, తను వాళ్ళ హస్బెండ్ మోటివేషనల్ వీడియోస్ చెప్తూ ఉంటారన్నమాట. తను వాళ్ళ వైఫ్ నేత్ర అని ఫార్మర్, తను కూడా ఒక యూట్యూబరే. ఇంకా లిఖిత ఎలమంచలి అని తను మోడలింగ్ చేస్తుంది అనమాట. తను కూడా యూట్యూబర్. యూట్యూబ్ లో కూడా తను మోడలింగ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్న ఫేమ్ ఉన్న ఒక మోడల్ అన్నమాట. సోనియా దీప్తి యాక్ట్రెస్ అండ్ సోనియా సింగ్ టీవీ యాక్టర్. సోనియా సింగ్ మనకి విరూపాక్షలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించారు. ఇంకా ఇన్ఫినిటమ్ మీడియాలో చాలా వెబ్ సిరీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో సోనియా సింగ్ గారిని మనం చూసాం. ఈ మధ్య టీవీ షోస్ లో కూడా వస్తున్నారు సోనియా సింగ్ గారు. తను ఇంకా పార్వతి సూపర్ సింగర్, మన సూపర్ సింగర్ లాస్ట్ సీజన్స్ లో వాటిలో చూసుకుంటే పార్వతి గారని చాలా ఫేమస్ అయ్యారు. తను ఒక సింగర్ అండ్ తను కూడా రావచ్చు ఈ సీజన్ మేబీ. సాగర్ యాక్టర్, సాగర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక మూవీ యాక్టర్. ఆయన కూడా శ్రీ అని బస్ స్టాప్ మూవీ హీరో, ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది నాన్ స్టాప్ కి. అండ్ యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్. యశ్వంత్ కొరియోగ్రాఫర్ అందరికి తెలుసు కదా, డి నుంచి మనం మా టీవీ షోస్ లో, ఈటీవీ షోస్ లో, జబర్దస్త్ లో చాలా వాటిలో యశ్వంత్ మాస్టర్ మనకి కామెడీగా అండ్ డాన్స్ గా ఇంకా చాలా టీవీ షోస్ చేశారు. ఆయన కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు, ఇంకా ధీరజ్ కేవి అని తను కూడా ఒక వెబ్ సిరీస్ యూట్యూబర్, యూట్యూబ్ షార్ట్స్ అన్ని చేస్తుంటారనమాట. విక్రాంత్ రెడ్డి అని స్పార్క్ మూవీ హీరో ఉన్నారు కదా విక్రాంత్ రెడ్డి, ఆయన కూడా ఈ ఓటీటీ సీజన్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అలాగే దొరసా సాయి తేజ, తెలుసుగా ఇన్ఫినిటమ్ మీడియాలో చాలా వెబ్ సిరీస్, స్కూల్, వర్షడి సౌసతో కలిసి ఎన్నో వెబ్ సిరీస్, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీశారు ఆయన. వీళ్ళందరూ కలిసి ఈ ఓటీటీ సీజన్ కి రాబోతున్నారు. మరి అది నిజమా కాదా, వస్తున్నారా లేదా? వీళ్ళైతే కన్ఫర్మ్ గా వస్తున్నారు. ఇందులో చాలా మంది వరకు యూట్యూబర్సే ఉన్నారు ఆర్టిస్టుల కన్నా. ఎందుకు యూట్యూబర్స్ ని ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళకే ఎక్కువ ఫేమ్ ఉంది ఆర్టిస్టుల కన్నా, మరి ఏదో తెలీదు. కానీ ఈసారి వీళ్ళందరితో సీజన్ 7 ని బీట్ చేసే అంత టీఆర్పీ వస్తుందా? ఓటీటీ 2 లో కూడా ఈసారి లేడీయే విన్నర్ అవ్వచ్చా? ఏంతో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బిగ్ బాస్ దాకా రావడానికి వాళ్ళకి ఫేమ్ ఎలా వచ్చింది అన్ని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా. నేను అందరి గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.